నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత ఉపరాష్ట్ర పదవికి సంబంధించి ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ని ఖరారు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణ గారు తమిళనాడు ప్రాంతవాసి. తమిళనాడులో ఆయన 2 సార్లు ఎంపీగా పనిచేశారు. అలాగే తమిళనాడులో సంఘచాలక్గా కూడా బీజేపీలో ఆర్ఎస్ఎస్లో కీలకంగా వ్యవహరించారు. ఆయన్ని ఎన్డీఏ పక్ష అభ్యర్థిగా వాళ్ళు ఖరారు చేశారు. ఇండియా కూటమి కూడా దీని మీదే కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా తమిళనాడు నుంచి ఎన్డీఏ అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఇండియా కూటమి నుంచి కూడా బహుశా తమిళనాడు నుంచే అభ్యర్థి ఉండే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. త్రిచి రవేని ఒక లోక్సభ సభ్యుడి కోసం రాజ్యసభ సభ్యులు డిఎంకే రాజ్యసభ సభ్యుడిని నామినేట్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఏం జరగబోతుంది? గెలిచే అవకాశం లేకపోయినా ఇండియా కూటమి ఎందుకు అభ్యర్థిని పెడుతున్నది? గతంలో ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి జగదీప్ ధన్కర్ గారు ఎక్కడున్నారన్నది అర్థం కాని పరిస్థితిగా ఉందని అంటూ ఉన్నారు. రబ్బర్ స్టాంప్గా పనిచేసే వాళ్ళని ఎన్డీఏ వెతికి పెట్టుకుంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, గౌరీశంకర్ గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే. లక్ష్మణ్ గారు, సరే, జగదీప్ ధన్కర్ గారు ఎందుకు రాజీనామా చేశారు, ఆ తర్వాత ఆయన ఏమయ్యారు అన్నది ఒక చర్చ అయితే, ఈ బహుశా దాదాపు 3 ఏళ్ల కాలానికి సంబంధించి మళ్ళా ఉపరాష్ట్రపతి 2 ఏళ్ళు ఉన్నట్టుంది అభ్యర్థిగా హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినటువంటి సిపి రాధాకృష్ణ గారిని బీజేపీ కూటమి నామినేట్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి, ఇండియా కూటమి పోటీ పెడతారా? బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఆల్రెడీ దాదాపు 30 పైగా మెజారిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. అదనంగా వైసీపీ ఆల్రెడీ ఇప్పటికే మద్దతు ప్రకటించేసింది. పొద్దున రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్లో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చేశారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి, ఇండియా కూటమి అభ్యర్థిని పెట్టే పరిస్థితుందా? ఏ అంశాల మీద, అంటే ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు అభ్యర్థిని పెట్టాలనుకుంటుంది ఇండియా కూటమి? కటారి గారు, మీకు ఇతర పెద్దలకు ప్రేక్షకులకు నమస్తే. భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని పరిశీలించినప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ అనివార్యం, అవసరం కూడా అని అనిపిస్తుంది. ఎందుకు అవసరం అంటున్నానంటే, ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగా మాజీ ఉపరాష్ట్రపతి, తాజా మాజీ ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు రాజీనామా చేసినటువంటి పూర్వరంగాన్ని పరిశీలించినప్పుడు అసలు ఎందుకు అలా జరిగింది? రాష్ట్రపతి తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి 2వ పెద్ద పదవి స్థానం. ఆయన ఎందుకు రాజీనామా చేశారు, ఏ పరిస్థితుల్లో చేశారు, ఎందుకు ఆకస్మిక నిర్ణయానికి ఆయన వచ్చారు, ఇప్పుడు ఆయన నెల రోజులు అవుతున్నా ఆయన ఎక్కడున్నారు, ఆయన చెప్పిన ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఏంటి, ఎవరైనా ప్రధానమంత్రి మొదలుకొని మంత్రులు గాని హోంమంత్రి గాని ఎవరైనా అడిగి తెలుసుకున్నారా, ఈ దేశ ప్రజలకు తెలియజేశారా అనేటువంటి ప్రశ్న ఇవాళ ముందుకొచ్చింది. ఇది కేవలం ఊహాగానాలతోనో లేకపోతే మనం మాట్లాడుకోవడమే కాకుండా కపిల్ సిబాల్ గారు, మాజీ న్యాయశాఖ మంత్రి, సీనియర్ రాజ్యసభ సభ్యులు, న్యాయవాది కూడా, ప్రముఖ న్యాయవాది, ఆయన నేను స్వయంగా ప్రయత్నం చేశాను, ఆయన అందుబాటులోకి రాలేదు, కాంటాక్ట్ చేయలేకపోయినాం, ఆందోళనగా ఉంది, దేశ ప్రజలకి అది తెలియాలి అని హోంమంత్రి స్టేట్మెంట్ కోరారు. అలాగే ఇతర రాజ్యసభ సభ్యులు కూడా, శివసేనకు సంబంధించిన సంజయ్ రౌత్ గాని ఇటువంటి వాళ్ళు కూడా ఉత్తరాలు రాశారు. కానీ ఉత్తరాలు రాసిన తర్వాత కూడా, ఇలాంటి డిమాండ్స్ వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, ఏమాత్రం ఖాతరు చేయలేదు. అంటే ధన్కర్ గారి రాజీనామా అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. కేంద్రంలో ప్రభుత్వ పెద్దల యొక్క భావనలకు అనుగుణంగానే
అది కనుసైగలు చేశారా, వర్తమానం పంపించారా, పరోక్ష ఆ, సందేశం పంపించారా మనకు తెలియదు. కారణాలు ఏమైనా అవును అవును ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదు అనే విషయం తేలిపోయింది. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేయలేదని ప్రజలు ఈరోజు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతికి ఎన్నిక జరగబోతున్నది. మరి ఈ విషయాలన్నింటిపైన ఏదో ఒక రూపంలో దేశ ప్రజల్లో చర్చ జరగడానికి ఈ ఎన్నిక పడాలి. పోటీ చేసినప్పుడే అది సాధ్యం. అందువల్ల ఎన్డీఏ కూటమి పెట్టిన అభ్యర్థికి ప్రతిగా తప్పనిసరిగా ఇండియా బ్లాక్ అంటామా లేకపోతే ప్రతిపక్షాలు అంటామా, గెలుపోటములతో నిమిత్తం లేకుండా పోటీ ఉంటుంది అని నేను భావిస్తున్నాను ఈ పూర్వ రంగంలో. ఓకే, రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గౌరీశంకర్ గారు, నిజంగానే అంటే బహుశా ఆయన రాజీనామా చేసిన తర్వాత ఒక 2-3 రోజులు కాస్త మొత్తం అంటే ఒక ఏమంటారు షాక్ లాగా చర్చ జరిగింది. అందులో అసెంబ్లీ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తొలి రోజే రాత్రికి ఆయన రాజీనామా చేశారు. ఏం జరిగింది గందరగోళం, ఒక 2-3 రోజులు మీడియాలో చర్చ జరిగింది. కానీ తర్వాత ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఎవరో ఒకళ్ళిద్దరు లేఖలు రాశారు, మాట్లాడారు, అసలు ఆయన ఆచూకీ తెలియట్లేదు అంటే ఆయన కనీసం ఆయనకి వీడ్కోలు కూడా ఇవ్వాల. ప్రతిపక్షాలు కోరితే ఆయన అంగీకరించారో తెలియదు, కానీ అధికార పక్షం నుంచి అయితే వీడ్కోలు కూడా ఇవ్వలేదు. గౌరవంగా ఒక ఉపరాష్ట్రపతికి ఒక సెండ్ ఆఫ్ లాగా కూడా జరగలేదని. సో ఇవన్నీ అనేక అనుమానాలు లేవనెత్తినాయి. అయితే వాటి మీద లోతుగా చర్చ ఇక ఆయన తప్పుకున్నాక వీళ్ళు మాట్లాడిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఉపరాష్ట్రపతి ఎన్నికన్న తర్వాత బహుశా ఇప్పుడు సెప్టెంబర్ 9 ఉన్నట్టుంది, ఈ 15 రోజులు దీని మీద చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, బీజేపీకి రబ్బర్ స్టాంప్గా ఉండాలా? మనం విన్నది మీకు గుర్తుంటుంది, ఆయన ఈ జడ్జి గారిది వర్మ గారి అభిశంసనతో పాటు ఇంకొక జడ్జి గారిది కూడా తీసుకున్నారు. అది బీజేపీ నాయకత్వానికి ఇష్టం లేని నిర్ణయం అని చెప్పి ఆ కారణంగా ఆయన తొలగించారని చెప్పి ఒక వార్త వచ్చింది. అది నిజమా కాదా మనకు తెలియదు. తొలగించారంటే ఆయన తప్పుకునేలాగా చేశారు. బట్ వీటి మీద చర్చ కోరే ప్రతిపక్షం అభ్యర్థిని పెడుతుందా, లేదు ఏదైనా ఒక బలమైన చీలిక, ఎందుకంటే 30 ఓట్లే వాళ్ళకి కూడా ఎక్కువ ఉంది వాస్తవంగా. 390 చిల్లర కావాలి, వాళ్ళకి 420 ఉన్నట్టుంది. మరి అదనంగా కొన్ని పార్టీ ఇప్పుడు వైసీపీ లాంటి పార్టీలు ఎవరు అవసరాలు ఇచ్చే వాళ్ళు మద్దతు పలికే పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ తో ఎన్డీఏ కూటమి ఈజీగా విన్ అవుతుంది. అవును, ఎన్డీఏ కూటమికి కంబైన్డ్ గా రాజ్యసభ లోక్సభ 2 కలిపితే 427 ఎంపీస్ ఉన్నారు వాళ్ళకు. అవును, ఇండియా బ్లాక్ ఏమో 354 ఉన్నారు. లోక్సభలో 249, ఇంకా రాజ్యసభలో 105. ఈజీ కేక్ వాక్ అనుకోండి, పెద్ద అది ఇష్యూ కాదు. సింబాలిక్ గా వీళ్ళు ఇండియా కూటమి వాళ్ళు క్యాండిడేట్ ని పెడతా ఉన్నారు. అండ్ డెఫినెట్ గా ఈ సెలక్షన్ కూడా ఇంతకుముందు ప్రీవియస్ గా వైస్ ప్రెసిడెంట్ గా జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేస్తుంటే దానికి పెద్ద గెస్ కూడా అవసరం లేదు. ఆయన ఈ మైట్ హావ్ బీన్ ఫోర్స్డ్ టు రిజైన్. ఆయనని రిజైన్ చేయించారు. ఎందుకంటే బికాస్ కొన్ని ఆఫ్ లేట్ ఆయన చాలా కామెంట్స్ చేస్తూ ఉండేది, జ్యుడిషియరీ మీద కూడా కామెంట్స్ వచ్చేసాయి చాలా. అండ్ ఈ హెచ్సి జడ్జ్ 50 మంది ఎంపీస్ చేయంగానే తను యాక్సెప్ట్ చేశారు. ప్రాబ్లీ ఎన్డీఏ లైన్ ఆఫ్ థింకింగ్ లో వాళ్ళు క్రెడిట్ తీసుకోవాలి, వాళ్ళు మాట్లాడి వాళ్ళు మూవ్ చేయాలి ఇంపీచ్మెంట్ కోసము జడ్జ్ ని. ప్రాబ్లీ దే వాంట్ థాట్ ఇన్ దట్ వే. ఇది సడన్ గా ఈయన యాక్సెప్ట్ చేసి ఇచ్చేసే వరకు అండ్ మీ మధ్యన కూడా కొంచెం కామెంట్ చేస్తా ఉన్నాడు ఓపెన్ గా తను జడ్జెస్ మీద. అంటే ఆయన మీరు అన్నట్టు కాదు గౌరీశంకర్ గారు, జ్యుడిషియరీ మీద ఆయన చాలా తీవ్రంగా కామెంట్స్ చేశారు, కానీ అవన్నీ పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన కామెంట్స్ కదా. ప్రభుత్వం ఏదైతే కోరుకుంటున్న కేంద్రం అదే అఫిడవిట్ ఇచ్చింది సార్, మీరు చూసే ఉంటారు. రాష్ట్రపతులు గవర్నర్లకి టైం బాగుంటుంది. కానీ ఏమవుతుందంటే మనకు పబ్లిక్లీ మనం పార్లమెంట్ కామెంట్ చేస్తుంటే పబ్లిక్ ఉంటుంది. ఈవెన్ ఇట్ గవర్నమెంట్ వాంటెడ్ టు డూ ఇట్ అంటే దే డోంట్ వాంట్ టు షో ఇట్. వాళ్ళకి జ్యుడిషియరీ మీద ఏమైనా అన్నా కూడా దే డోంట్ పబ్లిక్లీ షో ఇట్. ఇంకోటి అండ్ సెకండ్ థింగ్ తనైనా కొంచెం ఇండిపెండెంట్ గానే వ్యవహరిస్తున్నట్టు వాళ్ళకు ప్రాబ్లీ డి నాట్ లైక్ ఇట్. ఐ థింక్ దట్ ఇస్ జనరల్ మనకి ఎంపీస్ తోటి మాట్లాడడం కూడా ప్రాబ్లీ దట్ లైన్ ఆఫ్ థింకింగ్ ఇట్స్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ద లైన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ద ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. అందుకే కాబట్టి ఈ వాజ్ ఈజీ అవుట్. ఐ థింక్ ఈయన థర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఉన్నప్పుడు రిజైన్ చేసి, జనరల్ వైస్ ప్రెసిడెంట్స్ మధ్యాంతరంగా రిజైన్ చేసి వెళ్ళరు. మన ఇంతకు ముందు వెంకటరమణ్ గారు ఒకరు, వివి గిరి గారు వాళ్ళిద్దరూ రాష్ట్రపతికి పోటీ చేయడం కోసం రిజైన్ చేశారు. పోటీ కోసం రిజైన్ చేశారు.
ఈయన మాత్రం హెల్త్ రీజన్స్ ఇచ్చారు. హెల్త్ రీజన్స్ అయితే ఐ థింక్ హీ జస్ట్ లెఫ్ట్. ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ మీడియా వాళ్ళు అడుగుతారు ప్రతి ఒక్క క్వశ్చన్ అంటే దాని టోటలీ ఈజ్ అవాయిడింగ్ ద మీడియా ఆల్సో. బయట కూడా రాదు. అండ్ ఈవెన్ రూలింగ్ భారతీయ జనతా పార్టీ లీడర్స్ కూడా ఎవరు మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడితే ఏదో మళ్ళీ ఒక కామెంట్ వస్తుంది కాబట్టి. బట్ ఇట్స్ వెరీ అన్యూజువల్ కేస్. ఇట్స్ వెరీ వెరీ అన్యూజువల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయటం మధ్యంతరగా అండ్ వితౌట్ ఎనీ రీజన్. అంటే మామూలుగా ర్యాన్ ఇంకా రాజ్యసభ కండక్ట్ చేస్తా ఉన్నాడు కదా. అఫ్ కోర్స్ ఈ అదే హార్ట్ ప్రాబ్లమ్ అని అన్నారు మనకి మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ వాస్ సో సడన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ గా తెలిసిపోతుంది ఏంటంటే ఆయనకు రాజీనామా చేయించినట్టు ఉంది. దో పబ్లిక్లీ వాళ్ళు చెప్పలేదు ఆయన హెల్త్ గ్రౌండ్స్ రిజైన్ చేశారని ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక లెటర్ కూడా ఇచ్చారు కాబట్టి. బట్ ఇట్స్ వెరీ క్వైట్ అన్యూజువల్ కేస్. బట్ ఈ వచ్చే వైస్ ప్రెసిడెంట్ కూడా ఐ థింక్ ఇది వెల్ నోన్ పర్సన్ తను రాధాకృష్ణన్ గారు. అండ్ వాళ్ళు కూడా ఇది వెరీ స్ట్రాటజికల్లీ సెలెక్ట్ చేశారు ఆయనని కూడా. ఎందుకంటే హీ ఫ్రమ్ తమిళనాడు అండ్ హీ వెరీ హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ మ్యాన్ అండ్ పాపులర్ గవర్నర్ గా ఉన్నారు. అండ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఐ థింక్ దట్ విల్ ఆల్సో క్రియేట్ అన్ ఇంపాక్ట్ అన్నట్టు తమిళనాడు అతన్ని తెచ్చి వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ చేశారు. దట్ విల్ హెల్ప్ దెమ్ అన్నట్టు ప్రాబ్లీ వాళ్ళకి, బికాస్ దే హ్యావ్ ఎన్ అలయన్స్ విత్ ఏఐఎండిఏకే ఉంది కదా కాబట్టి కొంచెం ఉంటుంది అని. అయితే ఆ స్ట్రాటజీతో కూడా ఈయన అపాయింట్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంతకు ధన్కర్ గారు వెళ్ళింది మాత్రం క్వైట్ వెరీ వెరీ అన్యూజువల్ అండి, వెరీ అన్యూజువల్. ఎస్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మానవతరాయ్ గారు, ఏంటి ఇండియా పక్షం వ్యూహం ఏంటి అంటే స్పష్టంగా అంకెలు వాళ్ళకున్న అంకెలు కాకుండా ఇంకా అదనంగా అంకెలు తోడవుతున్నాయి. వైసీపీ మద్దతు ప్రకటించింది, ఇంకా బహుశా చిన్న పార్టీలు ఒకటి రెండు ప్రకటిస్తారు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి మనకు తెలిసిందే. బట్ స్టిల్ ఇండియా కూటమి దాదాపుగా అభ్యర్థిని పెట్టడానికి ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. కొన్ని పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన డిఎంకే రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఆయన చాలా సీనియర్ అని చెప్పి ఆయన్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత నాకు తెలిసి హైయెస్ట్ సీట్లు స్థిరంగా ఇండియా కూటమిలో ఉన్న గ్రూపు డిఎంకే. సో అది పరిగణలోకి తీసుకుంటారంటున్నారు. ఏంటి అసలు అంటే మీ వ్యూహం అభ్యర్థిని పెట్టాలన్న ఆలోచన వెనక ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? గతంలో కూడా జగదీప్ ధన్కర్ గారు పోటీ చేసినప్పుడు మార్గరెట్ ఆల్వా గారిని పోటీలో పెట్టడం జరిగింది. ఓకే, గెలుపా ఓటమిప్పుడు మనకాడ ఎన్డీఏ అభ్యర్థికి పూర్తిగా బలం ఉంది. 394 ఓట్లు వస్తే వారు ఎవరికి ఓట్లు వస్తే 394 వాళ్ళు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైంది. వాళ్ళకి ఆల్రెడీ 430 పైగా ఉన్నాయి, 420 పైగా ఉన్నాయి, 422 మొత్తం కలిపితే ఇప్పుడు 700 సభ్యుల సంఖ్య 789, అంత 782 మొత్తానికి అయితే 422 మంది ఎన్డీఏకి ఉన్నారు. 313 మంది ఇండియా కూటమికి ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సరే ఊహించినా సరే లాంఛనమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ పెడదు. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేమా. ఒకవేళ ఈ 422 ఓట్లలో కూడా ఎవరైనా అటు ఇటు తారుమారు కూడా అయ్యే అవకాశం ఉంటుంది పరిస్థితులు బట్టి. కాబట్టి ఏది ఏమైనా ప్రజాస్వామ్య విధానంలో పోటీ అనేది ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎవరనేది నిర్ణయించలేదు. ఇంకా కూర్చున్నట్లు సమావేశం అవుతున్నట్లు ఈ సాయంత్రం మాకు సమాచారం అందుతుంది. మల్లికార్జున ఖర్గే గారు, ఇండియా కూటమిలో కీలకమైనటువంటి నేతలు, రాహుల్ గాంధీ గారు అందరూ కూర్చొని ఎవరు అర్హులు, మరి ఇప్పుడున్నటువంటి రాధాకృష్ణ గారికి సమవుజ్జి ఎవరని చెప్పి ఆలోచన చేసి అభ్యర్థిని కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో పోటీ అనేది కాంగ్రెస్ పార్టీ పెట్టాలనే ఇప్పటి వరకు ఆలోచనలో ఉంది. తప్పకుండా పోటీ జరిగిందని మేము అందరం కూడా ఆశిస్తాం. కాదు అంటే పోటీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండటం కోసం పోటీ. మీరు ఇందాక చెప్పారు జగదీప్ ధన్కర్ గారి మీద మార్గరెట్ ఆల్వా కానీ అది నార్మల్గా జరిగే ఎన్నిక, సరే అప్పుడు పెట్టారు. బట్ ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని ఇందాక ఇద్దరు విశ్లేషకులు కూడా రైజ్ చేశారు. వెరీ వెరీ అన్యూజువల్గా జగదీప్ ధన్కర్ గారిని ఆయన తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి సరైనటువంటి గౌరవం దక్కలేదు, కనీసం వీడ్కోలు జరగలేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో చర్చ ఏంటంటే వీటిని గట్టిగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కోసమే పోటీ పెడుతున్నారు అని కూడా ఒక చర్చ. మరి మీ ఉద్దేశం అదే చర్చలో? ఎందుకంటే ఏముంటుంది, ఎవరైనా మిమ్మల్ని ఇదే అడుగుతారు, ఓడిపోయేటప్పుడు ఎందుకు పెడుతున్నారా అంటే రీజన్ ఇదే కదా. మనోత్రాయ్ గారు, వాళ్ళ దగ్గర సభ్యులందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి అందుకే మేము అంటున్నాం ఏదైనా కూడా తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి
తప్పకుండా మాకు ఉన్నటువంటి స్పష్టంగా ఉన్నటువంటి బలం 313 ఓట్లతో పాటు ఇంకా అదనంగా 394 వస్తే విజేతలు అవుతారు, ఉపరాష్ట్రపతిగా గెలుస్తారు. కాబట్టి రేపు వీళ్ళల్లో రాజ్యసభ సభ్యులు అందరూ మేధావులే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఇప్పుడు అనేక అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయి దేశం. ఓటు చోరీ ఉద్యమం రాహుల్ గాంధీ గారు ఒక పక్క మొదలు పెట్టారు, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు. జగదీష్ మచ్చలేనటువంటి నాయకుడు, సరే ఆయన ముక్కుసూటి మనిషి, ఆయన రాజీనామా చేయడానికి కారణాలు, దాని పట్ల కూడా ఆ యొక్క నాయకత్వంలో ఆలోచన ఉంది. అట్లాంటి తరుణంలో ఎవరైనా వ్యతిరేకంగా కూడా ఓటు వేసే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి తరుణంలో ఏమైనా జరగవచ్చు కాబట్టి తప్పకుండా పోటీ పెట్టే అవకాశం ఉంటుంది ఇండియా కూటమి నుంచి. ఇండియా కూటమి 313 ఓట్లు ఉన్నాయి కాబట్టి అంత మరీ అంత బలహీనంగా కూడా లేదు కాబట్టి 234 మంది సభ్యులు మాకు ఇండియా కూటమికి ఉన్నారు. అదేవిధంగా 79 మంది రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మాకు కూడా అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ప్రకాష్ రెడ్డి గారు, అంకెలు అయితే ఇదేమి మామూలు జనరల్ ఎలక్షన్ కాదు, ఓట్లు స్వింగ్ అవుతాయని ఆశించడానికి స్పష్టంగా ఎన్డీఏ కూటమికి అవకాశం ఉన్న ప్రతిపక్షం పోటీ పెట్టడానికి ఇండియా కూటమి సిద్ధమవుతున్నది. బహుశా ఇవాళ రాత్రికో రేపు మార్నింగ్కో అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు. అది కూడా మోస్ట్లీ తమిళనాడు నుంచే ఉండొచ్చు అన్న వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు తమిళనాడు ఆరిజిన్ ఉన్న రాధాకృష్ణ గారిని పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎలాగో డిఎంకే వాళ్ళ బలమైన మిత్రపక్షం ఉంది, అక్కడి నుంచే పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఎన్నికైనా ప్రచారాంశాలు కావాలి. ఈ ఎన్నికలో ప్రచారాంశాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు జగదీప్ ధన్కడ్ గారా, లేకపోతే ఆయన తప్పుకున్న తీరా, లేకపోతే ఈ ఓటు చోరీనా, ఈ మళ్ళీ ఒక్కసారి ఒక 15 రోజులు ప్రతిపక్షాలకి అధికార పక్షం లోపాలు ఎత్తి చూపే అవకాశం కలుగుతున్నట్టుగా కనపడుతుంది. అయితే నేను విన్నది అధికార పక్షం ఒక ప్రయత్నం చేస్తుంది, ఇండియా కూటమి సభ్యులతో కూడా మాట్లాడి ఏకగ్రీవానికి అన్నారు. అసలు అలాంటిది ఏదన్నా రాజ్నాథ్ సింగ్ గారిని కూడా అభ్యర్థిగా ఆయన కూడా ముందు వార్తలు వచ్చినాయి. సరే సంభవం ఇప్పుడు ఆయన కాదనుకోండి అభ్యర్థి, బట్ అలా ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందా, లేదంటే పోటీ అనివార్యమా? ప్రకాష్ రెడ్డి గారు. హలో ప్రకాష్ రెడ్డి గారు. మిత్రులందరికీ నమస్కారం. మీకు కూడా శ్రీనివాస్ గారు. నమస్తే సార్, చెప్పండి. కాకపోతే నేను అనేది మీరు అన్నట్టుగా అన్ని పార్టీలకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షానికి కూడా మేము క్యాండిడేట్ ని పెట్టబోతున్నాం, మేము క్యాండిడేట్ ని పెడతాం, క్యాండిడేట్ ని ప్రకటిస్తాం, ప్రకటించినాక మీరు సహకరిస్తే మంచిదని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఇద్దరిని యొక్క సంప్రదింపుల దాన్ని కూడా పెట్టినారు. అది పెద్ద ఇష్యూ కాదు. అది ఇండియా అలయన్స్ పెడతారు. కానీ గతంలో పెట్టినారు, పెడితే వాళ్ళది వాళ్ళ టీం ఇష్టం. పెట్టుకుంటే ఉన్న సంఖ్య జరిగేది ఏంటంటే మీకు రాష్ట్రపతి ఎన్నికల లాగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యుల కౌన్సిల్ సభ్యుల ఓట్లు ఉండవు. పూర్తిగా లోక్సభ రాజ్యసభ సభ్యులే. పెద్దగా లోక్సభ రాజ్యసభ సభ్యులలో వాళ్ళన్నట్టు 1 అటు ఇటు ఏమైనా రావచ్చు, 5, 10 అటు ఇటు రావచ్చు. కానీ ఇప్పుడు 355 ఇప్పుడు అన్ని కలిపినటువంటివి. ఒకవేళ ఇండియా అలయన్స్ తో పాటు మిగతా వాళ్ళని కలిపితే బీజేపీకి ఈ రోజు ఉన్నటువంటి ఆల్రెడీ మద్దతు ఇచ్చి బీజేపీతో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు 427 మంది ఉన్నారు. అటు ఇటు వస్తే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సింది తప్ప మా దగ్గర నుంచి పోయే సంఖ్య లేదు. వాళ్ళు 315 వాళ్ళకి ఇండియా అలయన్స్ యాక్చువల్ ఉన్నది కూడా. కాబట్టి ముందు ఆ పార్టీ ఏం చేస్తుంది, ఇండియా అలయన్స్ లో లేనటువంటి కొన్ని పార్టీలు ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా చూద్దాం. మీకు కూడా ఒక అవకాశం, అది ఇంకా బలహీనపడిందని చూపించడానికి ఇది కూడా ఒక అవకాశం. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు చూపించుకోవాలని కూడా వాళ్ళ ఇష్టం. వదిలిపెడితే వాళ్ళకి సంతోషము, వదిలిపెట్టకపోతే వాళ్ళకి కష్టం. మీరు అన్నట్టుగా దీంట్లో ఏంటంటే ప్రచారాస్త్రాలు, మీరు అనే ప్రధానమైన అంశం మీరు ప్రచారాస్త్రాలు ఏముంటాయని చెప్పారు. నేను ఇదే పాయింట్ ఇంతకుముందు చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను సార్. ఇలా పెద్దగా ప్రచారాస్త్రాలు అంటూ ఏమి లేవు. ఎందుకంటే 427 మంది మా వాళ్ళు, 355 మంది వాళ్ళ వాళ్ళు. ఎంత చేసినా వాళ్ళ మధ్యలో ఏం ప్రచారం చేస్తాం సార్? వాళ్ళ కోసమైనా రాష్ట్రపతి ఎన్నికలు అయితే మన తెలంగాణకు వస్తాడు, ఆంధ్రప్రదేశ్ పోతాడు అభ్యర్థి, తమిళనాడు పోతాడు, కర్ణాటక పోతాడు. పోయినప్పుడు ఏదో రాజకీయ చర్చ ఉంటుంది, రాజకీయమైనటువంటి ప్రకటనలు ఉంటాయి, రాజకీయమైనటువంటి అభిప్రాయాలు చర్చకు వస్తుంటాయి. నేను ఇది చేస్తాను అది చేస్తాను అనేటువంటి విషయాలు వస్తుంటాయి. కానీ ఉపరాష్ట్రపతికి అవన్నీ ఏమి ఉండవు కదా. సంఖ్య ఫిక్స్డ్ సంఖ్య 400 మందికి. అంటే ప్రచారం కాదు ప్రకాష్ రెడ్డి గారు, ప్రచారం ఎంపీలకు కాదు, సందేశం సమాజానికి. అది అంటే ఇప్పుడు మన శ్రీనివాస్ గారు మనం చర్చించడానికి పనికొస్తాయి. చర్చడానికి వస్తున్నప్పుడు ధన్కర్ గారు ఎందుకు రాజీనామా చేశారు అనేది వారు చెప్తే తప్ప, వారు చెప్పారు నాకు ఆరోగ్య రీత్యా నాకు
ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నారు. ఏమన్నా వారు చెప్తే తప్ప మిగతా చర్చకు అవకాశం లేదు. వేరే ఇంకా అదర్ ఉన్నది కాకుండా ఇంకేమైనా వారు తప్ప ఇంకెవరు చెప్పడానికి లేదు. రెండోది ఇప్పుడు వాళ్ళు ఎన్డీ అలయన్స్ ఇండి గ్రూప్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము ఓట్ల కోసం ఫైట్ చేస్తాం, నియంతృత్వానికి అగెనిస్ట్ గా పనిచేస్తున్నాం, పార్లమెంట్ సజావుగా నడపాలని పనిచేస్తాం చెప్పుకోవచ్చు కాక. చెప్పితే మాత్రం అభ్యర్థి మరి అక్కడ జరగబోతున్నది మనకు చర్చ కోసం చెప్తారు. అదంతా రోజు వస్తుంది. ఇప్పుడు ఒక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు లేకున్నా కూడా ఓట్లకు సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే ఇంకా ఆపరేషన్ సింధూర్ అంశం కావచ్చు, లేకపోతే అమెరికా టారిఫ్ గురించి కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు రోజు చర్చకు వస్తున్నాయి. కాబట్టి కొత్తగా చర్చకు వచ్చేది ఏం లేదు. అంటే కొత్తగా చర్చకు వచ్చేది కీలకంగా మళ్ళీ చర్చకు వచ్చేది జగదీప్ ధన్కర్ గారి వ్యవహారం. సార్ ఇందాక మీరు అన్నారు ఆయన ఎందుకు రాజీనామా చేశారు, ఆయన చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు, ఆయన చెప్పే అవకాశం కూడా లేనట్టే కనపడుతుంది ప్రకాష్ రెడ్డి గారు. కాబట్టి అందుకోసం చెప్పే అవకాశం లేదు కాబట్టి చర్చ ఉండదు. బట్ ఇండియా అలయన్స్ పెడితే అది వాళ్ళ ఇష్టం, అది దానికి మనం చేయగలిగింది కూడా ఏం లేదు. మేము మాత్రం ఫస్ట్ టైం నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను సార్. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎస్పీ రాధాకృష్ణన్, ఈ రోజు సిపి రాధాకృష్ణన్ మొదటిసారి రెండోసారి తమిళనాడు నుంచి వస్తున్నారు సార్. మధ్యలో బీడి జెట్టి గారు కానీ, గోపాలకృష్ణ గారు కానీ, ఇంకా వివి గిరి గారు, వీళ్ళందరూ కూడా కర్ణాటక పై ప్రాంతం నుంచే ఉన్నారు. కానీ మొదటిసారిగా తమిళనాడు నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎస్పీ రాధాకృష్ణన్ 1951, మళ్ళీ రెండో సిపి రాధాకృష్ణ రెండోసారి సార్. కాబట్టి ఇక మేము ఎస్పీ రాధాకృష్ణ ఎంత ఉన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడాడో అంతే ఉన్నతంగా సిపి రాధాకృష్ణ కూడా కాపాడాలని మేము ఆశిస్తూ ఈ అభ్యర్థిని పెట్టినట్టుగా. అది కాదు సార్, ఇదే పాయింట్. ఇప్పుడు ఆయన కాపాడారు, ప్రతిపక్షాలు ఇచ్చిన ఏమంటారు అభిశంసన తీర్మానాన్ని తీసుకున్నారని పక్కకు పెట్టారని ఒక చర్చ. రెండు సరే మీరు తప్పుకోమన్నారా లేదన్నది పక్కకు పెడితే, కనీసం ఆయన ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన తర్వాత గౌరవార్థం ఒక చిన్న వీడ్కోలు సమావేశం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నది రెండో విమర్శ. ఈ నేపథ్యంలో రబ్బర్ స్టాంప్గా ఉండేవాళ్లే కావాలని బీజేపీ చూస్తుంది అనుకుంటే మరి అది ప్రచారాస్త్రమే కదా. ఇప్పుడు ఒకటి పక్కా సార్, అమీర్ అన్సారీ రబ్బర్ స్టాంపా లేకపోతే దేశం గురించినటువంటి గొప్ప అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు అయినారు సార్. అట్లాగే ఉంటుంది సార్ పాలిటిక్స్ లో. మీరు రబ్బర్ స్టాంప్ అవునా కాదనేది మీరు మీ ఆరోపణ రబ్బర్ స్టాంపు. గతంలో ఉన్న వాళ్ళు రబ్బర్ స్టాంప్ ఉన్నారా, రబ్బర్ స్టాంప్ లేకుండా ఉన్నారా, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎట్లున్నారు, మిగతా వాళ్ళు ఎట్లున్నారు, అంతకుముందు ఉపరాష్ట్రపతులు ఎట్లున్నారు అంటే దానికి చర్చకు వస్తాయి. కాబట్టి మీ చరిత్ర అంతా పోవాల్సి వస్తుంది. కాబట్టి రబ్బర్ ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ గారు 2 సార్లు పార్లమెంట్ సభ్యులు, 2 సార్లు ఎన్నుకోబడ్డారు, గవర్నర్ గా పనిచేస్తున్నారు, గతంలో పనిచేశారు, ఇప్పుడు పనిచేస్తున్నారు కూడా. వారి అనుభవం ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడతా అనుకుంటున్నాము, దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. పార్లమెంట్ సజావుగా జరపడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు అనుకుంటున్నాం. పార్లమెంట్ జరగాల, మీరు ఈ పార్టీలు పక్కన పెడదాం, పార్లమెంట్ సజావుగా జరగాల, పార్లమెంట్ లో ప్రజా సమస్యలు చర్చించాలా, అది పాజిటివ్ గాని ప్రజలకు అంటే ప్రతిపక్షాలు లేవనెత్తాలి, ప్రభుత్వ పక్షం నుంచి దానికి సమాధానాలు రావాలి. ఇంకొక పాయింట్ కూడా వస్తుంది ప్రకాష్ రెడ్డి గారు, అంటే జగదీప్ ధన్కర్ గారి కారణంగా, అంటే ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ బేసిక్గా ఆర్ఎస్ఎస్ మనిషి కాదు ఆయన. గతంలో కాంగ్రెస్లో, తర్వాత జేడీయూలోనే ఎందులోనూ కూడా పనిచేశారు, 2-3 పార్టీలు పనిచేసి వచ్చారు, ప్రొఫెషనల్గా సుప్రీంకోర్టు అడ్వకేటు. ఈ బ్యాక్డ్రాప్ మనకు అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థిని పెడుతున్నారు అన్నది ఒక ప్రశ్న అయితే, రెండవది ఉమ్మడిగా అంటే ఇప్పుడు మీకు మద్దతు 2 పార్టీల మద్దతు మీద మీరు ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు, టీడీపీ జేడీయూ. అక్కడ బీహార్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సరే టీడీపీ ఇప్పుడు అశోక్ గజపతి లాంటి వాళ్ళు ఉన్నారు, సీనియర్ మోస్ట్, ఆయన పార్లమెంట్లో చేశారు. అలాంటి వాళ్ళకి కాకుండా మళ్ళీ బీజేపీ మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అభ్యర్థిగా పెట్టడం అంటే మీ హై హ్యాండ్నెస్కి నిదర్శనమా, లేదంటే వాళ్ళు ఎవరు అడగలేదా? మద్దతు మీకు ఎలాగిస్తారు, వాళ్ళకి కూడా ఛాయిస్ లేదు, ఏం చెప్తారు? అశోక్ గజపతి రాజుని గవర్నర్ చేశారు సార్, చేశారు. రేపొద్దున ఇంకా అవకాశం అవసరాన్ని బట్టి ప్రపోర్షనేట్ గా వాళ్ళ యొక్క శాతాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి ఖచ్చితంగా అవకాశాలు ఇస్తారు సార్, ఇవ్వకుండా ఉండరు. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు కూడా రావచ్చు కూడా వాళ్ళకు. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు, భేదాభిప్రాయం లేదు. కాబట్టి ఇప్పుడు మేము ఆర్ఎస్ఎస్ అభ్యర్థినే పెట్టారు అంటే, ఆర్ఎస్ఎస్ అభ్యర్థి ప్రధానమంత్రి అయింది సార్. ఆర్ఎస్ఎస్ నుంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయిండు. ఎర్రకోట నుంచి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడండి సార్ నిన్న మొన్న 15th ఆగస్టు రోజు. ఇంకా మీకు ఆర్ఎస్ఎస్ అంటారని సంస్థని కాంగ్రెస్ చిత్రీకరించవచ్చు, అది వాళ్ళ ఇష్టం, అది చిత్రీకరించుకునేది వాళ్ళ ఇష్టం. కానీ మేమైతే మేమేమి దాచిపెట్టుకొని మేము కాదు అనడం లేదు కదా సార్. ఎస్,
ఎర్రకోట మీద నుంచి నేను స్వయం సేవకుగా ఉండడాన్ని గర్వపడుతున్నానని భారత ప్రధానమంత్రి స్వయంగా చెప్పండి. ఇంతకంటే పెద్ద చెప్పేది ఎవరు సార్? కాబట్టి దీంట్లో మళ్ళీ సల్లకొచ్చి ముద్ద దాసేది ఏం లేదంటారు. వెరీ గుడ్. ఏం లేదు, ఓపెన్ గానే ఉంది సార్ విషయం అంతా కూడా. దాంట్లో భయపడాల్సిందే. బైరింగ్ షేక్ జరిగినప్పుడు బైరింగ్ షేక్ అంటే గతంలో చాలా సార్లు ప్రకాష్ రెడ్డి గారు నా చర్చలోనే బీజేపీ వేరు ఆర్ఎస్ఎస్ వేరు, దానికి దీనికి భావజాలం అదైతే కావచ్చు కానీ ప్రత్యక్షంగా సంబంధాలు ఉండవని కూడా అన్నారు. ఇప్పుడు చెప్తా సార్, ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి ఏం సంబంధాలు లేవు సార్. నేను మళ్ళీ ఆ స్టేట్మెంట్ కి స్టేట్మెంట్ వేరు సార్. ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు నాకు కూడా ఉన్నాయి, బీజేపీతో. నేను బీజేపీలో పనిచేస్తున్నాను. నేను ఆర్ఎస్ఎస్ ను మంచిగా అనుకోవడం వేరు, నేను ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించడం వేరు. ఆర్ఎస్ఎస్ ఫంక్షనింగ్ లో ఐడియాలజికల్ గా మేము ఒకటే సార్. సిద్ధాంత పరంగా మా భావజాలం వాళ్ళ భావజాలం ఒకటే. దేశభక్తి, జాతి కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి. అంటే ఈ మధ్య కాదు సార్, ఇంకొక పాయింట్, ఎలాగ మీరు ఆర్ఎస్ఎస్ గురించి కూడా చర్చ ఈ మధ్య కాలంలో అంటే చాలా కాలంగా కొంత నడుస్తుంది. మోడీ గారు వీటన్నిటిని అధిగమించి చాలా పైకి వెళ్ళిపోయారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వీటికంతా కూడా అతీతంగా ఎదిగిపోయారు అన్న చర్చ వస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నుంచి కొన్ని విమర్శలు, ఉదాహరణకి 75 ఏళ్ళకి తప్పుకోవాలి ఎవరైనా, ఇలాంటి స్టేట్మెంట్లు వచ్చిన తర్వాత కాదు, నేను ప్రశ్న అడుగుతున్నా. మీరు చాలా అడ్డంగా ఊపుతున్నారు, మీరు ఎలాగో దానికి సమాధానం చెప్పరు. కానీ నా ప్రశ్న ఏంటంటే ఈ చర్చ వస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా రాధాకృష్ణ గారిని పెట్టుకోవటం అన్న పాయింట్ సార్? ఇప్పుడు నరేంద్ర మోడీ గారే ఆర్ఎస్ఎస్ లో అభిమానించేటువంటి వ్యక్తి సార్. ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాలకు వచ్చినట్టు, ఆర్ఎస్ఎస్ లో శిక్షణ పొంది ఆర్ఎస్ఎస్ యొక్క అనుశాసనాన్ని, వారి యొక్క డిసిప్లిన్ నేర్చుకొని బీజేపీలోకి వచ్చినటువంటి వ్యక్తి సార్. అది ఒక స్కూల్, ఆర్ఎస్ఎస్ స్కూల్, ట్రైనింగ్ స్కూల్. అది మా అందరికి కూడా నేర్చుకున్నారు. వారు అమలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలను అమలు చేసే వ్యక్తుల గురించి ఆలోచిస్తారు కూడా. కాబట్టి ఆర్ఎస్ఎస్ చెప్తే ఉపరాష్ట్రపతి గారు, ఆర్ఎస్ఎస్ చెప్తే రాష్ట్రపతి గారు, బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్, మేమందరం ఆర్ఎస్ఎస్ సంబంధించిన సార్. దాంట్లో సీక్రెట్ ఉంది. కాబట్టి బీజేపీ ఆలోచించుకుంటుంది, బీజేపీ ఆలోచిస్తుంది. బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు మీరు ఐడియల్ పర్సన్స్ తేడా లేదు సార్. నేను చక్కకపోతా, నేను బీజేపీలో పనిచేస్తా, నేను అక్కడ ఉంటా, నేను ట్రేడ్ యూనియన్ లో పనిచేస్తా, ఆర్ఎస్ఎస్ కు చక్కకపోతా. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఎప్పుడు పార్టీ వ్యవహారాలను ఆర్ఎస్ఎస్ నిర్దేశించారు సార్. పార్టీ వ్యవహారాలు ఆర్ఎస్ఎస్ జోక్యం కల్పించుకోదు, ప్రభుత్వ అంశాలు కూడా జోక్యం కల్పించుకోదు. ఆర్ఎస్ఎస్ ఈజ్ ఏ వ్యక్తి నిర్మాణం అనేటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, సమాజానికి పంపిస్తారు, సమాజంలో భిన్న క్షేత్రాలలో వాళ్ళు ప్రభావం చూపిస్తారు. ఆ ప్రభావం చూపుతుంది, బాగా కనపడుతుంది ఇప్పుడు. రైట్ సార్. లక్ష్మణ్ గారు, మీరు విన్నారు ఈ అంటే ఈ రోజువారీ ఉండే అంశాలు ఎలాగో చర్చకుంటాయి. కాకపోతే అడిషనల్గా జగదీప్ ధన్కర్ గారి వ్యవహారం మరింత లోతుగా, ఆయనకి ఎందుకు సెండ్ ఆఫ్ ఇవ్వలేదు, లేకపోతే ఎందుకు దాని మీద ప్రభుత్వం స్పందించట్లేదు, ఆయన ఆచూకీ తెలియకపోతుంటే, ఇలాంటి వీటి మీద కొంత చర్చ. సరే, న్యాచురల్గా పార్లమెంట్ ఎలా నడుస్తుంది, లేదు అభ్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి ఖరారు అయితే ఆయన ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుందా, ఎలా ఉండొచ్చు అవకాశం? కటారి గారు, ఉపరాష్ట్రపతి అనూహ్యంగా రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా ప్రపంచం అంతా కూడా ఈరోజు భావిస్తా ఉంది. ఇది ఒకరోజు హెడ్లైన్ గా పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో చరిత్రలో మిగిలిపోతే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే మంచిది కాదు, హానికరమైనటువంటి పరిణామంగా చూడాల్సి వస్తుంది. సాధారణంగా ఆయన కపిల్ సిబాల్ గారు అందుకనే చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి నేను అంటే తప్పిపోయిన మహిళలతో గురించి ఒక సినిమా తీశారు హిందీలో, నేను చూశాను. ఆ సినిమాను కూడా ప్రస్తావించారు ఆయన. అంటే తప్పిపోయిన మహిళల గురించి ప్రస్తావన చేస్తూ తప్పిపోయిన భారత ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి అని వ్యాఖ్యానించడం అంటే ఎంత తీవ్రమైనటువంటి సమస్య దేశ ప్రజలు ఆలోచిస్తారు, ఎంతో కొంత ఆలోచిస్తారు. ధన్కర్ గారితో పోలిస్తే రాధాకృష్ణన్ గారు చాలా మెరుగైనటువంటి అభ్యర్థి కావచ్చు. ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఈయన మనం ధన్కర్ గారితో పోల్చలేము. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు కానీ, రాజ్యసభ చైర్మన్ గా కానీ, లేకపోతే న్యాయ వ్యవస్థ పైన దూకుడుగా మాట్లాడడం కానీ, రాష్ట్ర కేంద్ర సంబంధాలు, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య సంబంధాల పైన దూకుడుగా మాట్లాడేవారు. ఒక క్రియాశీలమైన రాజకీయ నాయకుడుగానే వ్యవహరించాడు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ నిష్పాక్షికంగా
రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఆయన వ్యవహార శైలి లేదు కాబట్టి ప్రతిపక్షాలు ఆయన పైన అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రతిపాదించాయి. అందువల్ల ఆయన రాజీనామా చేయడం పట్ల బాధ ఎవరికి ఉండదు. కానీ జరిగినటువంటి తీరు రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైనటువంటి ఆయన రాజీనామా చేస్తే దేశ ప్రజలకు ఎందుకు చేశారో తెలియనటువంటి ఒక అంధకారంలో పెట్టేయకూడదు దేశాన్ని. ప్రభుత్వం చెప్పాలి, స్పందించాలి. ప్రకాష్ రెడ్డి గారు అన్నారు ఆయన చెబితే తప్ప తెలియదని. ఆయన చెబుతాడా లేదా పక్కన పెడదాం. భారత ప్రభుత్వం చెబుతుందా లేదా? భారత ప్రభుత్వం దేశ ప్రజలకు అడిగే హక్కు ఉంది, తెలుసుకునే హక్కు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించదు? ఈ ప్రశ్న ఒకటి. ఇక రెండవది, రాజకీయ ప్రయోజనాల కోసమే అభ్యర్థులను నిర్ణయించే పద్ధతి కూడా అభ్యంతరకరమే. తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి తమిళనాడు నుంచి అభ్యర్థి, లేకపోతే రాష్ట్రపతి ఎన్నిక వచ్చినప్పుడు ఒడిశాలో ప్రయోజనం పొందాలి కాబట్టి అభ్యర్థి. ఇది రాజ్యాంగ అధిపతులుగా ఉండేవాళ్ళు, ప్రథమ పౌరులు రాష్ట్రపతి. అలాంటి పదవులకు ఎంపిక చేసేటప్పుడు అర్హతలు వేరుగానే చూడాలి. ఇంకొకటి, ఆర్ఎస్ఎస్ తో ప్రభావం లేదని ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి, ఆయన వార్తలు వచ్చినాయి, ఢిల్లీకి వెళ్ళారు, నాయకులతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు, ఆర్ఎస్ఎస్ పెద్దలతో మాట్లాడారు, నాగపూర్కి వెళ్ళి అని. ఎందుకు వెళ్ళారు, ఏం మాట్లాడారు సడన్ గా ఈ టూర్ రంగంలో? తప్పనిసరిగా ఉపరాష్ట్రపతికి సంబంధించిన అభ్యర్థి విషయమే చర్చించుంటారని అందరూ అనుకుంటున్నటువంటి అంశం. అందువల్ల ఆర్ఎస్ఎస్ యొక్క జోక్యం లేకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ అని అనుకునే అమాయకత్వంలో మనలాంటి వాళ్ళం లేము కదా. అందువల్ల అలాగే ఈరోజు ఉదాహరణకి మొన్న 50 మందికి పైన పార్లమెంటరీ సాంప్రదాయాలు నిబంధనలకు లోబడి ఒక న్యాయమూర్తి పైన తీర్మానం ఇస్తే, అభిశంసన తీర్మానం ఆయన తీసుకోవాలి, సహజంగా ఆయన తీసుకోవాలి, రూల్ ప్రకారం తీసుకోవాలి. అలాగే తీసుకున్నారు కాబట్టి అది లోక్సభలో ముందు చర్చ రావాలి కానీ రాజ్యసభలో కాదు. మీరు దాన్ని ఎందుకు అంగీకరించారని ఆయన ముద్దాయి చేసి రాజీనామా చేసే పరిస్థితికి తీసుకొచ్చారంటే, నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే ఆ వ్యవస్థ, ఆ రాజ్యాంగబద్ధ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ఏమైనట్టు, రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి అనుసరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఒకటి. ఈ రోజు ఎన్నికల ప్రధానాధికారి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పైనే ఆరోపణలు చేశారు. వారం రోజులు గడువు విధించారు. మీరు క్షమాపణ చెప్తారా, అఫిడవిట్ దాఖలు చేస్తారా అంటే ఈ రోజు ఆలోచన వచ్చిందని చెబుతున్నారు, వార్తలు వస్తున్నాయి. ఆయన మీద అభ్యర్థన తీర్మానం పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నది ప్రతిపక్షాలని. మరి అలాంటిది రాజ్యసభలో రేపు మళ్ళా తీర్మానం వచ్చిందనుకోండి, 50 మంది కనీసం సంతకాలు పెట్టే పరిస్థితి అక్కడ ఉన్నది, ఇచ్చారనుకోండి, లేదా 100 మంది సంతకాలు లోక్సభలో పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ కే ఉన్నది ఈ రోజు అంత సంఖ్య, ఇండియా బ్లాక్ ఉన్నది. ఈ రోజు స్పీకర్ గాని రాజ్యసభ చైర్మన్ గా రేపు కొత్తగా ఎన్నికయ్యేటువంటి రాధాకృష్ణన్ గారు కానీ అంగీకరిస్తారా లేదా? అంగీకరించకపోతే ఆయన రాజీనామా చేస్తారా, చేయమంటారా? ప్రత్యక్షంగాను పరోక్షంగా చెప్పగలరా? ఇలాంటి అనేక సమస్యలు, మౌలికమైన సమస్యలు దేశం ముందుకు వచ్చినాయి. దేశ పౌరులు ఇవాళ ఆలోచించాలి. ఆయా వ్యవస్థలను స్వతంత్రంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పనిచేయిస్తారా లేదా? పార్లమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో, లోక్సభ ఏ విధంగా పనిచేస్తుందో, రాజ్యసభ ఏ విధంగా పనిచేస్తుందో మనం చూస్తున్నాం. గవర్నర్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్లు, సిబిఐ డైరెక్టర్లు, ఈడీలు ఇవాళ ఏ విధంగా పనిచేస్తున్నారో చూస్తున్నాం. వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోతే భారత ప్రజాస్వామ్యం ఏం కావాలి? భవిష్యత్తు ఏంటి? ఇది ఈ దేశం ముందున్న సమస్య. రైట్ సార్. గౌరీశంకర్ గారు, మీరు విన్నారంటే నిజంగా కూడా మీరే అన్నారు ఇందాక, వెరీ వెరీ అన్యూజువల్ అలా తప్పుకోవటం అని. దాని మీద ఆ తప్పుకున్న దానికి కూడా అదే రోజు జరిగిన పరిణామాలు మనం చూసాం. రాజ్యసభలో ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ఇవ్వటం, ఇద్దరి మీద కలిపి ఇవ్వటం, దాన్ని ఆయన తీసుకోవటం, దాని తర్వాత ఆయన రాత్రికి రాజీనామా చేయటం. ఇప్పుడు ఆయనది ప్రతిపక్షాలు ఏమి ఆయనకి మద్దతుగా ఎప్పుడూ లేవు, అవిశ్వాసం కూడా పెట్టారు. కానీ చర్చ ఏంటంటే, ఒక రాజ్యాంగబద్ధమైన అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా అవమానకరంగా ఆయన తప్పుకునే పరిస్థితులు క్రియేట్ చేయొచ్చా? ప్రతిపక్షాలు రైట్ చేస్తున్న క్వశ్చన్, అది నిజమా కాదా మనకు తెలియదు.
బట్ ఆ నింద అధికార పక్షం మోస్తున్న పరిస్థితి. సో రేపొద్దున వచ్చేవాళ్ళు కూడా నిజంగా ప్రతిపక్షాలు ఇస్తే తీసుకోకపోతే, తీసుకుంటే తీసేస్తారా, తీసుకోకుండా ఉంటే అది రాజ్యాంగబద్ధమా, ఈ చర్చలు కూడా వస్తాయి. కాబట్టి ఏంటి దీనికి సమాధానం దొరుకుతుందా? గత ఉపరాష్ట్రపతి గారు ఎందుకు రాజీనామా చేశారు? ప్రభుత్వం చెప్పకపోవచ్చు, ఆయనే చెప్పారు కదా, ఇంకా మేము చెప్పడానికి ఏముందనొచ్చు. ప్రకాష్ రెడ్డి గారిని అడిగాను, వీడ్కోలు గౌరవంగా వీడ్కోలన్న ఇవ్వాలి కదా, దానికి కూడా సమాధానం లేదు. అంటే ఇలాంటివి అంటే గౌరవానికి సంబంధించి ఇప్పుడు నాకు బాగా గుర్తు గౌరీశంకర్ గారు, మీకు ఎన్టీ తివారీ గారు ఇక్కడ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన మీద ఒక అసభ్యకరమైన ఆరోపణ, బలమైన ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం ఎవ్వరూ స్పందించరా. మామూలుగా అంటే మన రూల్ ఆఫ్ లా, చట్టం అందరికీ సమానం అన్న కూడా గవర్నర్గా ఉన్నారు కాబట్టి, ప్రథమ పౌరుడిగా ఉన్నారు కాబట్టి ఆయన పదవి నుంచి తప్పించిన తర్వాతే దాని మీద చర్యలు కానీ ప్రకటనలు కానీ వచ్చినాయి. అంటే ఆ పదవికి, ఆ హోదాకి ఇస్తున్న గౌరవం. ఇక్కడ ప్రతిపక్షాలు విభేదించినా ఉపరాష్ట్రపతి అనేది ఒక అత్యున్నతమైన రాజ్యాంగబద్ధమైన గౌరవాన్ని పొందుతున్నటువంటి పదవి. ఆ పదవికి ఇలా జరిగినప్పుడు, అక్కడ జగదీప్ ధన్కర్ గారా ఇంకొకలా కాదు, ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఇలా అర్ధంతరంగా అబ్రప్ట్గా తప్పుకోవాల్సి, కరెక్ట్ ఇవే పదాలు వాడారు మీడియాలో కూడా, అబ్రప్ట్గా తప్పుకున్నారని. సో దీనికి సమాధానం భవిష్యత్ తరాలకు అవసరమా కాదన్నది కదా చర్చ. ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్ ఏంటంటే జగదీష్ ధన్కర్ గారు రిజైన్ చేసింది ఓన్లీ కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్నారు. జనరల్లీ కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ కామెంట్స్ చేయరు, అండ్ దే ఆర్ నాట్ పొలిటికల్ కామెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సపోజ్ అదే ఒక ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసింది అనుకోండి, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉంది, కాన్స్టిట్యూషన్ పోస్ట్. అంటే ఎందుకు చేశారు? మీరు నిన్న సిఈసి గారి ప్రకటనలు చూస్తుంటారు సార్. సిఈసి గారు మాట్లాడింది ఆల్మోస్ట్ రాజకీయ భాషగానే ఉంది. మా భుజాల మీద అంటే ఆయన జనాన్ని, ఓటర్లని కలుపుకుంటారు. ఓటర్లను అవమానిస్తారా? రాజకీయ నాయకుల భాష మాట్లాడుతున్నారు. అంటే తను చెప్పే సిఈసి గారు చెప్పింది ఏంటంటే, నేను కూడా విన్నాను, సిఈసి గారు చెప్పేది అంటే దే హావ్ లెవెల్డ్ వెరీ బేస్లెస్ ఎలిగేషన్స్ అగేన్స్ట్ us, అండ్ మా ఇన్స్టిట్యూషన్ ఎలిగేషన్స్ బేస్లెస్ అంటే తప్పు కాదు, ఆయన అదే అనాలి. నా ప్రెసిడెంట్ అంటే అక్కడ ఓటర్లను అవమానిస్తారా, ఓటర్లను అవమానిస్తారా? చాలా అలాగంటే ఇంతకుముందు శేషన్ గారు ఉంటే ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడారు. శేషన్ ఈయన అర్థం ఇంకా నిజంగా శేషన్ గారు అయితే అసలు భయపెట్టించేశాడు అందరు. మీరు ఎన్నో స్పీచెస్ చూడవచ్చు. బికాస్ కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్నప్పుడు రేపు ధన్కర్ గారు కూడా అంతనే కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్నారు. అండ్ ఇట్ మేడ్ వెరీ సింపుల్ ఒక లెటర్ ఇచ్చేసారు, ఏంటంటే నా హెల్త్ బాగాలేదు అందుకే నేను తప్పుకుంటున్నా అన్నారు. రేపు పొద్దున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు యూ నాట్ బి సర్ప్రైజ్, రేపు పొద్దున ఆయన ఒక త్రూ కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించి మంచి అభ్యర్థి మీరు ఎన్నుకోవడానికి కూడా రేపు పొద్దున ఇప్పిస్తారు. ఎందుకనంటే ఇవన్నీ పబ్లిక్ లో డిస్కషన్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ బ్లేమ్ అవుతుండొచ్చు, ఇంకా లేదంటే ఇంకా అనవసరంగా వాతావరణం బాగుండదు, మీడియాలో ఒక అనవసరం సెన్సేషన్ క్రియేట్ అవుతుంది ఈయన తప్పుకోవటం. కాబట్టి టుమారో హీ మే ఆల్సో బి ఆస్క్డ్ టు ఇష్యూ ఎ స్టేట్మెంట్ saying that Radhakrishnan is a very good candidate. Please wish him all success and a statement. సో ఇప్పటిదాకా ధన్కర్ గారు బయటికి రాలేదు కానీ దీనికోసమైనా బయటికి రావచ్చు అంటారు. చెప్పలేమా? he may give a statement saying that he is a very good person. లేకుంటే ఎవరైనా ఇంటర్వ్యూ చేపిస్తుండొచ్చు, గవర్నమెంట్ తోనే ఎవరైనా ఇంటర్వ్యూ చేపించి what do you say about his candidature అంటే ఇది వెరీ గ్రేట్ మ్యాన్, ప్లీజ్ people everyone should support him, he should be the vice president అన్నట్టు అనుకోండి. ఇంకా ఇవన్నీ మన డిస్కషన్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇట్స్ బికాస్ హీస్ ఇన్ కాన్స్టిట్యూషన్ పోస్ట్ అండ్ కాబట్టి జనరల్ గా బయట రారు కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కాదు. మీరు ఎక్స్ గవర్నర్స్ కూడా ఉన్నా కూడా చూడండి, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు చాలా సార్లు కలిసాను, నేను కూడా కలిశాను. మేము అడిగిన ఎందుకు సార్ మీరు ప్రెసిడెంట్ కావాల్సింది, మీరు ఎందుకు కాలేదు? అది మాట్లాడవద్దు గౌరీ అంటారు. మాట్లాడాలంటే మాట్లాడదు, ఎందుకంటే ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ ఇట్. జనరల్ వైస్ ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ అవుతారు అనుకున్నారు. అండ్ ఈజ్ సచ్ ఎ సీనియర్ మ్యాన్. ఆర్ఎస్ఎస్ ఉన్నారు, తను బీజేపీలో చాలా ఏళ్ళు ఉన్నారు, యూనియన్ మినిస్టర్ ఉన్నారు. కాబట్టి నోబడీ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే తను వైస్ ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ అవుతుండొచ్చు అనుకున్నారు, కానీ కాలేదు. సో దీస్ ఆర్ ఆల్ మనం ఏంటంటే బికాస్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ ద గవర్నమెంట్. అండ్ సెకండ్ థింగ్ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ పట్టేసి వాళ్ళకి అనుకూలంగా ఎవరున్నారు చూసుకొని ఎలక్ట్ చేశారు. ఈవెన్ మనకు యూపీఏ గవర్నమెంట్ చూసాము, ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉంటే షీ వాజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. అప్పుడు ఉండేది
పార్టీ పరంగా ఉండటం వేరను, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులకి సరే కాంగ్రెస్ వేరే గొప్పగా పెట్టారని మనం ఏం చెప్పట్లేదు కానీ ఫైల్స్ కూడా ఆమె పంపించేవాడు. నేను కాదట్లేదు సార్, నేను దాంతో డిఫర్ అవ్వట్లేదు గౌరీశంకర్. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా మంది ఎంపీస్ అన్నారు ఆల్ ద ఫైల్స్ యూస్ టు గో టు సోనియా గాంధీ బిఫోర్ గోయింగ్ టు మన్మోహన్ సింగ్ అని అంటారు. కాబట్టి దిస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నా కూడా రేపు ఎన్డీఏ గవర్నమెంట్ కాదు గౌరీశంకర్ గారు, ఇక్కడ నా పాయింట్ అలా ఒకటే, ఎవరున్నా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళనే పెట్టుకుంటారు, వాళ్ళకి అనుకూలంగానే చేయించుకుంటారు అన్న దానిలో ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ ఒకవేళ ఎక్కడైనా అనుకూలత తప్పించటం లేదు, తప్పుకోవాల్సిన పరిస్థితులు కల్పించబట్టం మీదే చర్చ. అంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ తీసుకునేటప్పుడు సరే నీ చాయిస్ తీసుకున్నాక నా చాయిస్ లేదుగా సార్. ఒకటి ఇట్ ఈస్ వెరీ క్లియర్ మిస్టర్ ధన్కర్ గారు, ద వే హీ రిజైన్, హీ హాస్ బీన్ ఆస్క్డ్ టు రిజైన్. ఓకే ఇట్ ఈస్ వెరీ క్లియర్. అది మనం ఈవెన్ ఇఫ్ ద గవర్నమెంట్ సేస్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ కూడా వెళ్ళిపోయినా కూడా ఇట్స్ వెరీ సస్పిషియస్. అండ్ అందరికి తెలిసి ఏంటంటే ఇట్ ఈస్ హీ హాస్ బీన్ ఆస్క్డ్ టు రిజైన్ అండ్ ఇట్ ఈస్ క్వైట్ అన్యూజువల్. ఓకే రైట్. మానవతరాయ్ గారు ఏం చెప్తారు? ఈ అంశాలు సరే, మీకు మద్దతు ఉందా, మీకు మద్దతు వస్తుందా, ఉన్న మద్దతు పోద్దా వేరే చర్చ. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు టీఎంసీ వాళ్ళు మీతో వస్తారులే తెలియదు, ఆమ్ ఆద్మీ పార్టీ మీతో వస్తారులే తెలియదు, అదొక గొడవ. దానిలోకి పక్కకు పెడితే అసలు ఏ అంశాలు జనంలోకి తీసుకెళ్ళదలుచుకున్నారు, మిగతా ఎలాగో ఎప్పుడు చర్చలో ఉన్న అంశాలే. దీని మీద మీరు అంటే ఇది ఒక అవకాశం, ఎన్నికలు సరే ఎంపీలకి మీరు చెప్తే ఓట్లు మారుతాయని కాదు కానీ సమాజానికి కూడా ఇది ఒక ప్రచారం జరుగుతుంది. ఇద్దరు అభ్యర్థులు వాళ్ళ ఇంటర్వ్యూలు వస్తాయి. గౌరీశంకర్ గారు చెప్పినట్టు మాజీ ఉపరాష్ట్రపతి గారి ఇంటర్వ్యూ కూడా రావచ్చు ప్రభుత్వానికి అనుకూలంగా. సో ఏంటి మీరు ఏం కమ్యూనికేట్ చేయదలుచుకున్నారు ఈ పోటీ పెట్టడం ద్వారా? ప్రధాన కమ్యూనికేట్ అంటే ఇప్పుడు రాధాకృష్ణ గారు కోయంబత్తూరు తమిళనాడు నుంచి ఉన్నారు. ఇప్పుడు మా అంటే నాయకత్వం కూడా ఇండియా కూటమి కూడా అదే ప్రాంతాల నుంచి తిరుచి ఎన్ శివ అని చెప్పి ఒక రచయిత, రాజ్యసభ సభ్యుడు 4వ సారి, ఆయన పేరు కూడా చర్చకు వచ్చినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మన టీఎంసీ మన మమతా బెనర్జీ గారు వాళ్ళు ఏమంటారంటే సరే వాళ్ళది ఎట్లుంటుందో వైఖరి చివరిదాకా చెప్పలేం కానీ అలా రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థి కాకుండా సమాజంలో పలుకుబడి ప్రముఖులైనటువంటి మేధావులు పెట్టాలనే ఆలోచన వారు ఉన్నట్లు స్పష్టమవుతుంది. సరే మొత్తానికి ఏది ఏమైనప్పుడు ఎవరు అనేది నిర్ణయం కాలేదు, నిర్ణయం తీసుకుంటాం. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో మా ప్రచారం ఏ విధంగా ఉంటుంది ఒక్కటే, అదే చర్చ. అభ్యర్థి మీరు ఎవరైనా అభ్యర్థి వచ్చిన తర్వాత పెట్టుకుందాం మీ చర్చ. గెలుపుకోవటం ఎవరైనా కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరులను, ప్రజా వ్యతిరేక విధానాలను, రాజ్యాంగ ధ్వంసాన్ని మేము అక్కడ ఈ ఎన్నికల్లో రాజ్యసభ, లోక్సభ సభ్యులతో పాటు భారతదేశానికి చెప్పదలుచుకుంది. ఈ విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు బీహార్ లో పాదయాత్ర ప్రారంభించారు. ఓట్ చోరీ జరుగుతుంది, ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిగా ఉండాల్సింది ఉండట్లేదు, 65 లక్షల ఓట్ల మాయం చేయడం జరిగింది. మొన్న బెంగళూరులో సెంట్రల్ నియోజకవర్గంలో ఈ విధంగా మాయమైనది అనేది మొత్తం ఒక దేశ ప్రజలకు ఒక చైతన్యం తెచ్చేలాగా ఎన్నికల సంఘం ఏ విధంగా ప్రవర్తిస్తుంది, బీజేపీ ఎన్నికల సంఘం కలిసి ఏ విధంగా మాయా పాచకలేసి ఎన్నికల్లో గెలుస్తున్నారని చెప్పేసి దేశ ప్రజలకు సందేశాన్ని ఈ ఎన్నికల ద్వారా కూడా మేము చెప్పే అవకాశం స్పష్టంగా ప్రధానంగా. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యాత్ర 16 రోజుల పాటు ఉంటుంది. ఈ ఎన్నిక సెప్టెంబర్ 9 దాకా జరగబోతుంది. కాబట్టి అభ్యర్థి నిర్ణయం తర్వాత మాదైనటువంటి శైలిలో ప్రచారం తప్పకుండా బీజేపీ అనుసరించిన విధానాలను, తర్వాత జగదీప్ ధన్కర్ గారిని ఏ విధంగా ఘోరంగా అవమానపరిచి చెప్పుకోలేక ఆయన నోటి ద్వారా ఆయన చెప్పుకోలేక వీడ్కోలు పలకకుండా ఏ విధంగా అవమానపరిచారో, బీజేపీ ఉపరాష్ట్రపతి అయితే ఏ విధంగా ఉంటది, ఒక ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అయితే ఏ విధంగా ఉంటది, మరి రాష్ట్రపతి అంటే నిజంగానే అప్పుడప్పుడు కూడా మాట్లాడాలా, మరి రబ్బర్ స్టాంప్ అయినా బాగోదు, తానా అంటే తందన అనకూడదు. కొన్ని అంశాలు మొన్న జగదీప్ ధన్కర్ గారు చేసినటువంటి అంశాలు కూడా బీజేపీలో భయం పుట్టించింది. అందుకే ఆయన వ్యూహాత్మకంగా మీరు రాజీనామా చేస్తారా లేకుంటే మీ అభ్యంతర తీర్మానం ప్రవేశపెట్టమంటారా చెప్పండి అని చెప్పి ఆయన హెచ్చరించినట్లు, ఆయన కూడా ఏదో కారణం చెప్పి అనారోగ్యం అని చెప్పేసి ఆయన వైదొలిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ అంశాలను కూడా బలంగా దేశ ప్రజల్లోకి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ సభ్యుల్లోకి తీసుకువెళ్ళబోతాం. అదే తమిళనాడు నుంచి ఒకవేళ అభ్యర్థి అయితే అక్కడ ఆయన రాధాకృష్ణన్ పోటీ గారికి, ఆయనకున్న నేపథ్యం, ఆయన ఒక రచయితగా, ఒక వక్తగా మంచిగా పేరు ఉన్నది, 4 సార్లు 5 సార్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఇప్పటికీ. అంటే ఆయన కాదు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్రముఖులైన వాళ్ళు ఉంటే ఆ విధంగా ప్రముఖులకు ఓట్లేయండి, మేధావులకు ఓట్లేయండి అనే విధానాలతో
మరి బీజేపీ చేసినటువంటి విధానాల వ్యతిరేకమైన ప్రజా వ్యతిరేకమైన విధానాలతో మేము తప్పకుండా వెళ్తాం. మా రాజ్యసభలో లోక్సభలో చర్చించట్లేదు. చర్చించమన్న ఓట్ల విషయం గురించి, ఓట్ల చోరీ గురించి కానీ, ఎన్నికల సంఘం విషయాలు కానీ చర్చించట్లేదు. ఇట్లాంటి నియంతృత్వ విధానాలపైన కూడా మేము ముందుకు వెళ్ళే అవకాశం. రైట్ సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక గౌరీశంకర్ గారు చెప్పారు 2-3 అంశాలు. అంటే ఆయన చాలా, రక్షణ గారు కూడా చెప్పారు, చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు, చాలా మోర్ యాక్టివ్ పొలిటికల్ కార్యకర్తలాగే వ్యవహరించారని. ఆయన బెంగాల్ గవర్నర్ ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ. చాలామంది ఇవాళ ఉన్న గవర్నర్ అంటే రూల్ ప్రకారం గవర్నర్లు లేకపోతే ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతులు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు ఎక్కడన్నా రాసి ఉందో లేదో నాకు తెలియదు. కానీ గతంలో కాంగ్రెస్ హయాంలో కొన్ని జరిగాయి. వాళ్ళు ఏదో కేంద్రానికి నివేదికలు ఇచ్చేవాళ్ళు, అవసరమైతే ఆర్టికల్ 356కి రాష్ట్రపతి గవర్నర్ పాలన అనేవాళ్ళు. ఈ తంతు కాంగ్రెస్ హయాంలో నడిచిందని మీరు విమర్శిస్తారు. ఇప్పుడు నడుస్తుంది దాన్ని మించి ప్రత్యక్షంగా కార్యాచరణకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిల్లులు ఆపటం దగ్గర నుంచి, లేకపోతే అసలు స్టేట్మెంట్లు ఇవ్వటం, లేదు ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి ఎంటర్ కావటం, రాజకీయ అసలు క్షేత్రంలోకి, కార్యక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్న గవర్నర్లు కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. అంతకంటే జగదీప్ ధన్కర్ గారు ఇంకా ఒక ఆకు ఎక్కువే చేశారు కానీ మీకు అనుకూలంగా తక్కువేం చేయాలి. సో దీనికి సంబంధించి ఇది మాట్లాడారు కాబట్టి తీసేశారా, లేకపోతే ఆయన ఈ అభిశంసన తీర్మానాన్ని తీసుకున్నారు కాబట్టి క్రిస్టల్ క్లియర్గా, ఇప్పుడు గౌరీశంకర్ గారు ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కూడా కాదు నాకు తెలిసి, హీ హాస్ బీన్ ఆస్క్డ్ టు రిజైన్ అని స్పష్టంగా చెప్తున్నారు, అందరికీ అర్థం అవుతున్నది. ఇది చాలా కీలకంగా. official గా లెటర్ లేకున్నా కూడా ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అంటే ఈ అభియోగాన్ని మీరు మోయాల్సి వస్తుంది ప్రకాష్ రెడ్డి గారు. దీనికి మరి జగదీప్ ధన్కర్ గారితో సమాధానం ఇప్పిస్తారా, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, లేకపోతే ఆ సమాధానం అంటే అది నిజంగానే ప్రకాష్ రెడ్డి గారు గతంలో చాలామంది చేసిన, ప్రభుత్వాలకు అనుకూలంగా చేసిన, వ్యతిరేకంగా చేసిన ఆ పోస్ట్లో ఉన్నప్పుడు పెద్దగా ఇక వన్స్ ఒకసారి అక్కడ కూర్చున్నాక గౌరవం ఇచ్చి తీరాల్సిందే. అనుకూలంగా చేయించుకుంటారు చాలా వరకు, మీరైనా వాళ్ళైనా. చేయనప్పుడు ఇలా తప్పించిన మొట్టమొదటిదాన్ని మీ మీద అభియోగం, నిజమని నేను అంట్లా, అభియోగం. దీనికి మరి సమాధానం సమాజం అయితే ఆశిస్తుంది. ఏం చెప్తారు? ముందు అంటే వారు ఎందుకు రాజీనామా చేశారు అనేది వారు ఇచ్చినటువంటి రాజీనామా పత్రంలో ఉంది. ఇప్పటి వరకు అయితే గతే ఉంది. రేపు ఏమొస్తుందని మనకు తెలియదు. రేపు వచ్చినాడు మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అదే సమయంలో బీజేపీకి రాజ్యసభలో చాలా తక్కువ మెజారిటీ ఉంది సార్. మెజారిటీ ఏంది, సింపుల్ మెజారిటీ కూడా అంటే ఎన్డీఏకి అయితే మెజారిటీ లేదు. అప్పుడు ఎన్డీఏ ఉన్నా ఎన్డీఏ కూడా మెజారిటీ లేదు. ఇప్పుడు ఎన్డీఏకి మెజారిటీ ఉంది, అప్పుడు ఎన్డీఏకి మెజారిటీ లేదు, చాలా తక్కువ ఉండింది కూడా. నెంబర్ 2, అయితే ఆ సందర్భంగా రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు, ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ గారు. మీకు ఐడియా ఉంది, నాకు గుర్తున్నంత వరకు అంతే. హమీద్ అన్సారీ గారు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా సార్ ఎక్కడన్నా? హమీద్ అన్సారీ గారు, మేము ఇప్పుడు ఆరోపిస్తున్నాం, హమీద్ అన్సారీ గారు ఒక రకంగా పరోక్షంగా వారు మతవాదాన్ని బాగా రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు కనపడుతూనే ఉంది కూడా, మేము ఆరోపిస్తున్నాం కూడా. ఇప్పుడు అంటే వాళ్ళు మీరు చేయమంటే రాజీనామా చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా, అభిశంసన పెట్టే పరిస్థితి వేరు. అభిశంసించడానికి అవకాశం వస్తే అభిశంసించడం హమీద్ అన్సారీ కూడా అభిశంసించడానికి అవకాశం ఉంది. కాబట్టి అది అటువంటి జరగలేదు. ఎందుకు అంటే మీరు అన్నట్టుగానే రాష్ట్రపతి ఎవరున్నా, ఉపరాష్ట్రపతి ఎవరున్నా, వారిని ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ప్రజాస్వామ్య దేశంలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క మ్యాండేట్ ని గౌరవిస్తూ రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు పనిచేసినట్టుగానే ఇప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతులు కూడా పనిచేస్తున్నారు. అంతకంటే వేరే భిన్నంగా లేదు. మీకు అట్లా అనుకుంటే సోనియా గాంధీ గారు, ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నా వద్దనుకున్నప్పుడు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి సార్, భారత రాష్ట్రపతి. అబ్దుల్ కలాం గారు ప్రవర్తించిన దాని మీద కూడా మరి చాలా అంశాలు లేవనెత్తారు. కానీ తర్వాత వారు దాన్ని పెద్దగా అబ్దుల్ కలాం ను పాయింట్అవుట్ చేసి ప్రకాష్ రెడ్డి గారు, అప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఒక లెటర్ రాశారు, నాట్ ఎలిజిబుల్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ అని. బికాస్ నేనేమంటే లెటర్ రాశారు. లెటర్ కు అబ్దుల్ కలాం గారు ఎట్లా స్పందించారనే దాని మీద చర్చ జరిగింది. తప్ప రైటా పక్కన పెడితే అప్పుడు అధికార పక్షం కూడా అబ్దుల్ కలాం గారిని విమర్శించలే. మనం అర్థం చేసుకోవాల్సిందంటే బీజేపీ వచ్చిన తర్వాత కూడా హమీద్ అన్సారీ గారు ఉన్నారు, ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. సార్ మీరు కూడా ఇప్పుడు జగదీప్ ధన్కర్ గారిని ప్రత్యక్షంగా విమర్శించట్లా, కాకపోతే చర్యలు వేరుగా ఉన్నాయని కదా. నేను అందుకోసం అంటే జగదీప్ ధన్కర్ గారి యొక్క రాజీనామాను
ఆ కోణంలో గౌరవప్రదమైన రాజీనామా కోణం చూడకుండా దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుంది మా ఆరోపణ సార్. అయితే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు గౌరవప్రదంగా చూడమంటున్నారు, గౌరవప్రదంగా ప్రభుత్వం ఎందుకు వీడ్కోలేవలేదు? కనీసం వీడ్కోలికి ఆయన అంగీకరించలేదన్న ప్రకటన కూడా రాలేదు కదా. అది రాలేదు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగుందా ఆరోగ్యం బాగాలేదా మీరు అన్నట్టుగా ఇప్పుడు పెద్దలు గౌరీశంకర్ గారు ఒక మాట లక్ష్మణ గారు గౌరీశంకర్ గారు చెప్పారు, వారు మన అప్స్కాండింగ్ అని కపిల్ సిబాల్ అన్నాడు అని. అంటే అప్స్కాండింగ్ అంటే ఆరోగ్యం ఎంత బాగుందో మీకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. అట్లాగా సార్, సార్ ప్రకాష్ రెడ్డి గారు, ఆయన ఆరోగ్యం బాగలేకపోతే ఆయన ఈ పాటికి ఏదో ఒక హాస్పిటల్లో చేరుండేవాళ్ళు, బ్రేకింగ్ వార్తలు వస్తాయి, అవన్నీ లేవు కదా. నేను హాస్పిటల్లో చేరకనంత పాత్ర ఆరోగ్యం బాగుందని మీ సర్టిఫికేట్ ఇద్దామా? నేనట్లా మీరే అన్నారు ఆరోగ్యం బాగలేదని. ఆరోగ్యం బాగుందో బాగాలేదో నాకు తెలియదు అంటున్నాను సార్. బాగాలేదో బాగుందో తెలియదు, ఏ కారణం చేత దానికి ఒప్పుకోలేదో మనకు తెలియదు. కాబట్టి తెలియని విషయంలో మనం ఈయనకి ఇవ్వలేదు, ఒప్పుకోలేదన్న మాట కూడా బయటికి రాలేదు కదండి. అసలు అది జరగల. ఆయన అడిగారా మీరు, ఆయన ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో కూడా ఏమీ తెలియదు సమాజానికి. నేను అడిగినట్టు తెలియదు, అడగనట్టు కూడా తెలియదు సార్. మనకు అడగలేదు అనడానికి లేదు, అడిగినట్టు అంటే మీరు కాదు సార్, మీరు ప్రభుత్వం నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, లేదు పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మీకు తెలియకుండా ఉంటుందా ప్రకాష్ రెడ్డి గారు? నేను అందుకోసం చెప్తున్నాను సార్, మీరు మీకు తెలియని అంశాల విషయంలో, స్పందించని అంశాల విషయంలో మన ఊహాజనితమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని చర్చించాల్సిన అవసరం లేదనేది అభిప్రాయం సార్. ఊహాజనితమైనటువంటి అడిగారా అడగలేదు అంటే సహజంగా కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఆయన అంతకుముందు 2-3 నెలలుగా లోక్సభ రాజ్యసభ జరగలేదు, ఆ రోజే మొదలైంది. దానికి 10 రోజుల ముందు కూడా జూలై 1వ తారీఖునో 10వ తారీఖునో ఆయన కూడా చాలా ఒక సమావేశంలో పాల్గొని నేను మొత్తం టర్మ్ ఉంటానని ప్రకటించారు. సభలో ఆ రోజంతా అత్యంత యాక్టివ్గా పనిచేశారు. సాయంత్రానికి రాజీనామా లేఖ పెట్టారు. ఆయనకి వీడ్కోలు ఇవ్వడానికి 2వ రోజు పొద్దునకి ఆయన రాకుండా ఉండే అవకాశం ఉండదు కదా, ఆ వీడ్కోలు ఏర్పాటు ఉంటే. నేను అందుకోసం అంటాను సార్, డాక్టర్ చూపించుకున్నాడు ఏం చేసి అందుకోసం ఊహాజనితమైన చర్చకు అవకాశం లేదని చెప్తూ నేను అంటున్నామంటే అన్ని ఊహాజనితమైనవే. బట్ నేను అనేది ఏంటంటే సార్, ప్రతిపక్ష అభ్యర్థిగా, ప్రతిపక్ష వాళ్ళ నుంచి వచ్చినటువంటి అభ్యర్థిగా గెలిచినటువంటి హమీద్ అన్సారీ గారినో ప్రణబ్ ముఖర్జీ గారో అప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వానికి కలిసి పనిచేసినప్పుడు ఇప్పుడు ఇబ్బంది రాదు, కానీ మీరు ఇబ్బంది వచ్చింది అనేటువంటి చర్చ కరెక్ట్ కాదనేటువంటి నా అభిప్రాయం సార్. నేను స్టేట్ అంటే అంతకంటే వేరే డీటెయిల్స్ లోకి పోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నా అంటే సార్, చాలా క్లియర్ గా ప్రపంచంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అంటుంది, ఇంకోటి అంటుంది, ఇంకోటి పెద్దలు ఇప్పుడు లేవనెత్తారు అంశాలు. నేను ఏమంటే ఎలక్షన్ కమిషన్ ఎట్లా స్పందిస్తుంది అనేది బీజేపీకి సంబంధం లేని విషయం సార్. అదొక ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా స్పందిస్తాడంటే బీజేపీ చెప్తే స్పందిస్తాడా సార్? స్పందిస్తాడు అనుకుంటే మరి గతంలో కూడా జరిగినట్టు సంఘటనలు చాలా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇది చెప్తే ఎలక్షన్ కమిషన్, అది చెప్తే ఎలక్షన్ కమిషన్ అంటే మరి 50 ఏళ్ళు పరిపాలించినప్పుడు 50 ఏళ్ళు మీరు చెప్పినట్టే విన్నారా? అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీరు చెప్పినట్టే సుప్రీంకోర్టు జడ్జిలు విన్నారా? మీరు చెప్పినట్టే వ్యవస్థలు నడిచినాయా? మీరు చెప్పినట్టే ఆర్బీఐ గవర్నర్ నడిచారా? అనుకుంటే స్వతంత్ర ప్రతిపత్తిగా సంస్థలకు వాళ్ళు దమ్ముందా? దమ్ముడ శేషన్ గారు ఉన్నారు, లింగుడా గారు ఉన్నారు, ఇంతమంది గిల్ గారు ఉన్నారు. గిల్ గారు రాజ్యసభ, గిల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉండి రాజ్యసభ సభ్యుడయ్యి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదు, పదవి అయిపోయిన 2వ రోజు రాజ్యసభ సభ్యులు అవుతున్నారు. ఇప్పుడు మీకు అంటే హైదరాబాద్ లో కూడా ఒక హైకోర్టు జడ్జి అయిపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. వాళ్ళకి ఇంకేదో వస్తున్నాయి సార్. అన్ని వీటిని రాజకీయ ప్రకటనలుగా మనం తీసుకోకుంటే మంచిగుంటది అనేది నా అభిప్రాయం సార్. అంతకంటే వేరే ఇప్పుడు గిల్ గారు రాజ్యసభ సభ్యులు అయిపోయి మన ఎలక్షన్ కమిషన్ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి మొత్తం గెలిపించారు మనం అందరం. అవును అన్నారు కదా, అనకుండా లేరు కదా సార్. మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు అన్నారు, వాళ్ళు అంటారు, అది ఎవరైనా పడాల్సిందే కదా. నేను ఎలక్షన్ కమిషన్ కు నేను కూడా మీ డిబేట్ లో చెప్పాను సార్, 100 సార్లు నేను ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కు పోయినా, మా దగ్గర దొంగొట్టున్నాయి, ఇక్కడ దొంగొట్టున్నాయి, అక్కడ దొంగొట్టున్నాయి. రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అది మన యొక్క రాజకీయ పార్టీగా మన బాధ్యత. మేము ఇస్తూనే ఉంటాం. మేము రిప్రజెంటేషన్ అన్ని విషయాలు రిప్రజెంటేషన్ పలానా దగ్గర దొంగ సొమ్ము పట్టుకోండి సార్, పలానా దగ్గర దొంగ రిప్రజెంటేషన్ వేరు, అఫిడవిట్ వేరు. చర్చ అది కదా. ఆయన అఫిడవిట్ అడుగుతున్నారు, ఇకపోతే క్షమాపణ చెప్పాలన్నారు, లేకపోతే మళ్ళీ చర్యలు తీసుకుంటా ఉంట్లా, అవి బేస్లెస్ ఎలిగేషన్స్ అంటా ఉంటున్నారు. అది సమస్య. అక్కడికే వస్తున్నారు సార్. ఎలక్షన్ కమిషన్ చోర్ హై, ఎలక్షన్ కమిషన్ తప్పుడు పని చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ దొంగది, ఎలక్షన్ కమిషన్ అనే పదం వచ్చినప్పుడే సమస్య. ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేయడం వేరు. ఎలక్షన్ కమిషన్ దొంగోట్లు వేయించింది కాబట్టి బీజేపీ గెలిచింది, ఇది కదా ఆరోపణ. ఈ ఆరోపణలు తప్పు అని చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ వల్ల జరిగి ఎలక్షన్ కమిషన్ దొంగోట్లు ఉండే ఎలక్షన్ కమిషన్ సార్ మీరు చేసిన ఆరోపణలు ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిందనే తెలంగాణలో కూడా మాట్లాడింది. ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా పదాలు కాస్త సాఫ్ట్ గా ఉండొచ్చు, రాహుల్ గాంధీ గారి పదాలు కాస్త నేను అక్కడే సార్. ఇప్పుడు నేను అక్కడ మహారాష్ట్రలో
ఈ ఓట్లతోటి బీజేపీ గెలిచింది, కర్ణాటకలో ఈ ఓట్లతోటే బీజేపీ గెలిచింది, ఢిల్లీలో మోడీ గారు ఈ దొంగ ఓట్లతోటి ఈ చోరీ ఓట్లతోటే ప్రధానమంత్రి అయిందని ఆరోపణ చేసినప్పుడు చోరీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఆరోపణ చేసారో వాళ్ళ మీద బాధ్యత ఉంటది. అదొక స్వతంత్ర ప్రతిపత్తిగా సంస్థ. నిరూపించుకోరా, నిరూపించుకోకపోతే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలది మనం రోజు మాట్లాడుతున్న ఎలక్షన్ కమిషన్ గురించి ఆఖరిగా ఒకటి చెప్పండి సార్. అంటే ప్రతిపక్షాలకి లేఖలేనంటే అసలు పోటీ లేకుండా ఉండే అవకాశం బహుశా ఉంటుందా? ఇస్తాను మానవతరావు గారు, లాస్ట్ 1 minute ఇస్తాను. అంటే ఆ చర్చలు ఏమన్నా ఇప్పుడు వైసీపీతో మాట్లాడినట్టుగా వార్త వచ్చింది. రాజ్నాథ్ సింగ్ గారు వైసీపీ వెంటనే రెడీగా దానికి ఓకే చేసేసింది. అలా కాంగ్రెస్తో కానీ ఇతర ప్రతిపక్షాలతో కానీ చర్చలు జరిగే అవకాశం ఉందా, లేదు పోటీ డిసైడెడా? సార్ మేము ఇప్పుడు చర్చలు ప్రతిపక్షాలతో కూడా జరుగుతాయి సార్. చర్చలు జరగకుంటే ఉంటా, వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు అనేది జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం చేసుకుంటుంది, వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఈ రోజు ఎన్డీఏ పక్షాల సమావేశం కూడా ప్రహ్లాద్ జోషి గారి ఇంట్లో జరిగింది. ఎన్డీఏ పక్షాలు కూడా కలిసి ఉంటాయి. ఎన్డీఏ పక్షాలు మిగతా వాళ్ళతో మాట్లాడతారు. సాధ్యమైన ఎక్కువ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ చేస్తుంది. కాబట్టి పోటీ పెడతారా పెట్టరా అనేటువంటిది ఇండియా అలయన్స్ యొక్క నిర్ణయం. అది పెట్టినా ఓకే, పెట్టకున్నా మంచిది, పెట్టకుంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి వారి ఇష్టం, అది వారి చర్చ, వారి ఇష్టం. రైట్. ఆఖరికి మానవతరావు గారు చెప్పబోతున్నారు. స్వయం ప్రతిపత్తి వ్యవస్థల్లో సిబిఐ అధికారులు తన్నుకున్నది కాంగ్రెస్ పరిపాలన ఎక్కడ ఉందా? రాకేష్ ఆస్థానా, అలోక్ శ్రీవాస్తవ, ఎవరు వాళ్ళు ముగ్గురు ఎట్లా తన్నుకున్నారు వాళ్ళు? మొత్తం ప్రపంచం మొత్తం చూసిన అదే జడ్జిలు, న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేక 4 జడ్జిలు బాహాటంగా వచ్చి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేస్తుంది. కళ్ళ ముందు ఎన్నికల కమిషన్ ఉంది. రాహుల్ గాంధీ గారు అడిగేదానికి సమాధానాలు లేవు, దాటవేస్తుంది. ఎందుకు ఎన్నికల డిజిటల్ జాబితా ఇవ్వట్లేదు? వీడియో షూట్ చేసినటువంటి ఎన్నికల సంఘం మీద కూడా మాజీ ఎన్నికల అధికారులు చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు. వీళ్ళు చేస్తుంది కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. మేము ఇప్పుడు ఈవీఎంలు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఈవీఎంలను సృష్టించిందే మేము, వేగంగా సులభవంతంగా జరగడానికి. బ్యాలెట్ పేపర్ తో ఎన్నిక జరపాలంటే ఎందుకు జరపట్లేదు? దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా రేపు చర్చలోకి వస్తాయి. ధీటైన అభ్యర్థిని పెట్టినప్పుడు వాళ్ళ మేధావి వర్గం ఉంటుంది, రాజ్యసభ సభ్యులు గారు కొంతమంది. వాళ్ళు నచ్చిన వాళ్ళు కూడా నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం. క్విక్ గా గౌరీశంకర్ గారు లాస్ట్ స్టేట్మెంట్, అంటే ఇది రహస్య బ్యాలెట్ ఉంటుందా లేదంటే అంతే రహస్య బ్యాలెట్ తోటి సీక్రెట్ బ్యాలెట్ దానికి ఏదో మళ్ళీ నంబరింగ్ ఈ గొడవ? గౌరీశంకర్ గారు చూపించకూడదు, అదే అడుగుతున్నా. ఆత్మ ప్రబోధానుసారం ఓటేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు, అంతేనా? ఉంటుంది సార్, ఉంటుంది కాబట్టి సంజయ్ రెడ్డి మీద వివి గిరి గెలిచాడు. ఓకే, ఉంటుంది కాబట్టి రైట్. కాబట్టి వివి గిరి అధికారిక కాంగ్రెస్ అభ్యర్థి, వివి గిరి ఇండిపెండెంట్ అభ్యర్థి, సంజయ్ రెడ్డి అఫీషియల్ అధికారిక అభ్యర్థి. అయినా కూడా ఆత్మ ప్రబోధంతో వివి గిరి గెలిచాడు. కాబట్టి ఎక్కడ ఓటు చూపించకూడదు సార్. చూపిస్తే డిస్క్వాలిఫై చేసిన సంఘటనలు కూడా గుజరాత్ లో ఉన్నాయి. అందుకోసం రైట్ సార్. మొత్తంగా ఉపరాష్ట్రపతికి సంబంధించి పోటీ ఎలా ఉన్నా గెలుపోటములు ఎవరిదైనా ఒక రసవత్తరమైన చర్చ ముఖ్యంగా మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారి గురించి జరిగే అవకాశం ఉంది. ఆయన రాజీనామా కారణమైన పరిస్థితులు, తర్వాత తదనంతర పరిణామాల్లో ఆయన స్పందించకపోవటం, ఆయన ఆచూకీ తెలియకపోవటం, ఈ మాట అనటానికి ఇబ్బందిగా ఉన్నా ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియట్లేదు. రాజ్యసభ సభ్యులు మాజీ కేంద్ర మంత్రులు కలవాలన్నా కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా కలగట్లేదు అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. అయితే ఏం జరగబోతుంది, ఏ అంశాలు చర్చకు వస్తాయి, ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు వన్నె తెచ్చే నాయకులు వస్తారా, పదవుల ద్వారా వన్నె పొందే నాయకులు వస్తారన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే మానవతరావు గారికి, లక్ష్మణ్ గారికి, గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.